మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథాశ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం అచింత్యమాద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. అచింత్యమాద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. సుచరిత్రం శృతిశోభితం అచలం ఇదిగో హరికీర్తనం. కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కథాశ్రవణం. కలిగే మాకు నిధి కైవల్యం కలిగే మాకు నిధి కైవల్యం. ఈశావాస్యోపనిషత్తు హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. పోషన్నే కర్షేయమ సూర్య ప్రాజాపత్య యోహరస్మిన్ సమోహతేజః. యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషः సోహమస్మి. వాయురనిలమమృతమధేధం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. అగ్నేన యశపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్. యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమయుక్తిం విధేమ. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే. పోషన్ సమస్త విశ్వాన్ని పోషించేటువంటి ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. నీవు రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. ఇక్ష్వాకు కులతిలక ఇక్ష్వాకు వంశం సూర్యవంశం, చంద్రవంశము సూర్యవంశములుగా మనకి భాగవతంలో వస్తుంది. చంద్రవంశ రాజులు సూర్యవంశ రాజులు అనేటువంటిది. వాస్తవికంగా చూసినట్లయితే లోకమంతా కూడా అందరూ చంద్ర సూర్య సంబంధమైనటువంటి వారి ద్వారానే లోకాలన్నీ కూడా ఆవిర్భావం అవుతూ ఉన్నాయి. సమస్త విశ్వానికి ప్రాణదాత సూర్యుడు. సూర్య కిరణములు అనేటువంటివి ప్రసరించిన చోటే జీవి
జీవం పోసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక జీవి తన యొక్క జీవ విధానాన్ని పెంపొందింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఆ ప్రకారముగా మరి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఉన్నప్పుడే జీవులు ఉత్పన్నమయ్యే విధానము. అథాదిత్య ఉదయం యత్ ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యత్ దక్షిణాం యత్ ప్రదీచీం యత్ ఉదీచీం యత్ అతః యత్ ఊర్ధ్వం యత్ అంతరాదిశః యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే అని శృతిమాత చెప్తున్నటువంటి విధానం. అత ఆదిత్యుడు సూర్య భగవానుడు ఉదయం యత్ ప్రాచీం దిశం, ఆయన తూర్పు దిక్కులో ఆయన ఉదయిస్తూ ఉన్నాడు. ఆ విధముగా ఉదయించడంతోనే ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే, ఆయన ఈ విధముగా సూర్య భగవానుడు తన కిరణములతో రశ్ములతో రావటమే లోకానికి ప్రాణములు పొయ్యటము అన్నాడు. ఇక్కడ ఉపనిషత్కారులు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే, రశ్మిషు కిరణములు, ఆ కిరణములు అనబడేటువంటివే ప్రాణములు అన్నారు. అందువల్ల ఏ జీవైనా బతికి బట్టగట్టాలని చెప్పనంటే సూర్య అనుగ్రహం ఉండాలి, సూర్య కిరణాలు ప్రసరించాలి. ఆయన ఈ ప్రకారముగా యత్ దక్షిణాం యత్ ప్రదీచీం యత్ ఉదీచీం యత్ అధః యత్ ఊర్ధ్వం యత్ అంతరాదిశః, ఆయన తూర్పు దిక్కులో తన కిరణాలు, పడమటి దిక్కులో కిరణాలు, ఉత్తర దిక్కులో కిరణాలు, దక్షిణ దిక్కులో కిరణాలు, ఊర్ధ్వములో కిరణాలు, అధములో కిరణాలు, అన్ని చోట్ల ఆయన కిరణాలు ప్రసరించడం కారణముగా ఈ లోకములో జీవులు అనబడేటువంటివన్నీ కూడా ప్రాణములు పోసుకుని విశ్వములకు వస్తూ ఉన్నాయి. అందువల్ల సూర్యుడు ప్రాణము అన్నారు, చంద్రుడు పదార్థము అనే విషయముగా మనకు చెప్పటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధముగా సూర్యుడిని పోషణ్ అనేటువంటి విధానముగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పోషణ్ ఏకర్షే, పోషణ్ సమస్త విశ్వాన్ని పోషించేటువంటి వాడా. ఏకర్షే ఒంటరి ప్రయాణం, సూర్యుడు ఒక్కడే ప్రయాణం చేస్తాడు. ఏకరథం, ఏకచక్రరథం రూఢం, ఏకచక్ర రథం సూర్య భగవానుడు ఆ విధముగా ఏకర్షే ఒంటరిగా ఒక్కడగా ప్రయాణం చేస్తాడు. యమ సమస్త విశ్వాన్ని కూడా నియమించేటువంటి వాడు, శాసించేటువంటి వాడు. యమ సూర్య అంటే స్వపతి ప్రేరయతీతి సూర్య, సమస్త జీవులను ఆయన ప్రేరేపించేటువంటి వాడు కాబట్టి సూర్య అని చెప్పి అన్నారు. ప్రజాపతి అనగా సమస్త జీవులు విశ్వంలో ఉన్నాయంటే ఆయన ప్రజాపతిగా సమస్త ప్రజలను నిర్మాణం చేసేటువంటి సృష్టికర్త సూర్య భగవానుడు. ప్రాజాపత్య యోహరశ్మిన్ సమోహ తేజ యత్ తే రూపం కళ్యాణతమం, యత్ తే రూపం, ఏ రూపం ఉన్నదో అంటే ఆ యొక్క సూర్య భగవానుని యొక్క రూపము కళ్యాణతమం సమస్త జీవులకు ప్రాణములు ప్రసాదించి మంగళకరముగా చేసేటువంటి వాడు కాబట్టి ఆయనను కళ్యాణతమం అని కొనియాడారు. తత్తే రూపం పశ్యామి, అలాంటి మంగళకరమై ఉన్నటువంటి యొక్క రూపాన్ని పశ్యామి చూస్తూ ఉన్నాను. యహ అసౌ పురుష, ఏ సూర్యుని ఎందైతే ప్రకాశమానముగా ఏ యొక్క చేతన పదార్థం పురుషుడున్నాడో అట్టి ఆ పురుషుడే, ఆ తేజోరూపమైనటువంటి యొక్క ఆ బ్రహ్మమే, సహా అట్టి ఆ పురుష బ్రహ్మమే అహం అస్మి, అహం నేనై ఉన్నాను. సూర్యునిలో ప్రకాశించేటువంటి ఆ చేతనాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆ చేతన బ్రహ్మము అహం అస్మి, నేనై ఉన్నాను అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా
సూర్య భగవానుని పోషన్ అనేటువంటి పదముతో కొనియాడుతూ ఉన్నది ఉపనిషత్తు. సంవత్సర వై ప్రజాపతి తస్యాయనే పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివం ఆహుః వరే అర్ధే పురీషిణం యథా ఇమే అన్యః విచక్షణం సప్తచక్రే షడర ఆహుః అర్పితం. అహోరాత్రో వై ప్రజాపతి తస్య ఆహః ఏవ ప్రాణః రాత్రిః ఏవ రైః ప్రాణం వా ఏతే ప్రస్కందంతి ఏ దివారత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యం ఏవ యత్తు రాత్రౌ రత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యం ఏవ. ఈ ప్రకారముగా లోకంలో జీవులు అనబడేటువంటివన్నీ కూడా వ్యక్త రూపముగా వస్తున్నాయని చెప్పనంటే దానికి కారణం పదార్థము ప్రాణము అనే విధానముగా ఆ ప్రాణములను ప్రసాదించి సూర్యుడు పోషన్ అనేటువంటి నామకరణముతో పిలువబడుతూ ఉన్నటువంటిది. ఈ ప్రకారముగా సూర్యుడు తన కిరణములతో సమస్త జీవజాలాన్ని జీవ కణాలని ఉత్పన్నం చేస్తున్నటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవము. చాలా మంచిగా ఈ విషయాన్ని మనకి అనేక శాస్త్రాలలో సూర్య భగవానుని గురించి విశేషముగా చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. అందుచేత మరి ఈ సూర్య భగవానుని పోషన్ అన్నాడు. ఆయన శరీరాలను పోషిస్తూ ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధములుగా ఉన్నటువంటి పదార్థములు శరీరంలోకి పోయినప్పుడు వాటిని జఠరాగ్ని అనేటువంటి దీనిగా అవి ఆ పదార్థం జీర్ణం కాగా ఆ పదార్థము నుంచి వెలువడేటువంటి మరి ఆ జీవ కణములు అనేటువంటి వాట్లను సూర్యుడు పోషించి వాటి ద్వారా మరి గర్భమునందు ప్రవేశింపజేసి జీవులను ఉత్పన్నపరిచేటువంటి విధానముగా ఉండటం కారణముగా సూర్యుణ్ణి పోషన్ అనే విధానముగా కొనియాడుతూ ఉన్నాయి. ఇక్కడ రెండు మంత్రాల్లో కూడా పోషన్ హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అని ప్రకారంగా సూర్యుడిని సమస్త విశ్వాన్ని పోషించే విధానముగా పోషన్ అనే పదముతో పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా తాత్విక విధానంగా చూసినట్లయితే హిరణ్మయేన పాత్రేణ అనగా రజోగుణాత్మకమై ఉన్నటువంటి పాత్ర మనసులో కలిగేటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు అనేటువంటివి రాజసిక సంబంధంగా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి దానిని బంగారముతో పోలిశారు. ఇట్లా ఏర్పడేటువంటి యొక్క మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు పాత్రగా ఏర్పడి సత్యస్య అపిహితం ముఖం అనగా బ్రహ్మము యొక్క ద్వారమును ఈ ఆలోచనలు మూసివేశాయి అన్నాడు. అనగా మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు అనబడేటువంటి వాట్లను బంగారముతో ఇక్కడ పోలికగా చేస్తూ ఉన్నటువంటిది. రజోగుణముతో కలిగేటువంటివి ఆలోచనలు, అట్టి ఆలోచనలే ఆకారములుగా ఏర్పడి మరి లోన ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూప ప్రాప్తిని పొందింపజేసేటువంటి ముఖద్వారము అనగా భగవంతుని పొందేటువంటి విధానం ఉన్నటువంటి మోక్షద్వారము, కైవల్య మార్గము, సుషుమ్న మార్గాన్ని ఇది మూసివేసిందని చెప్పి అన్నారు. తత్వం పోషన్ అపావృను సత్యధర్మాయ దృష్టయే. ఈ విధముగా ఉపాసకుడు సూర్యుడిని ఉపాసిస్తూ మరి సత్యధర్మాయ సత్యస్వరూపమై ఉన్నటువంటి భగవంతుడు, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి భగవంతుడు నాలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము నాలో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్వరూపము గనుక దానిని మూసివేసి ఉన్నటువంటి విధానం ఏంటంటే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనలను అపావృను తొలగింప చేయుము అన్నాడు. కనుక ఈ ప్రకారముగా ఎవరైతే నివృత్తి మార్గముగా హంస యొక్క ఆశ్రయములో ఉండి ధ్యాన మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటారో
అట్టి ధ్యాన మార్గములో ప్రయాణం చేసేటువంటి వాళ్ళలో ఏర్పడేటువంటి సూర్యుడు, ఇక్కడ సూర్యుడు అని చెప్పి అన్నప్పుడు మరొక అంశముగా చూసినట్లయితే బుద్ధిరి గిరతి సూర్య అనే చంద్రమా మనసో జాత, మనస్సుని చంద్రుడితో పోలిశారు, బుద్ధిని సూర్యునితో పోలిశారు. చంద్రమా మనసో జాత బుద్ధి సూర్య అజాయత బుద్ధి, బుద్ధిరి గిరతి సూర్య, మనలో బుద్ధియే సూర్యుడు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి శుద్ధ బుద్ధి అని అర్థం. శుద్ధ బుద్ధి, దాని శుద్ధాంతఃకరణము అన్నారు. మలినాంతఃకరణం మనస్సు, శుద్ధాంతఃకరణం బుద్ధి. అందువల్ల బుద్ధి గ్రాహ్యం అని పరమాత్మ అంటాడు. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు తెలియబడేదిగా లేదు, బుద్ధికి మాత్రమే గోచరించేదిగా ఉన్నది. ఇది భగవద్గీత స్పష్టముగా చెప్తున్నటువంటి మాటల్లో. కనుక బుద్ధి గ్రాహ్యం, అలాంటి యొక్క బుద్ధి అనేది ఏర్పడుతుంది ఎప్పుడని చెప్పానంటే ఎవరైతే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన భాగాన్ని హంస యొక్క ఆశ్రయం ద్వారా ధ్యానము ద్వారా తొలగింపజేసుకుంటారో మనస్సు అనేటువంటి యొక్క భాగం అంతరించి అక్కడ మరి శుద్ధ సాత్విక బుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఆ శుద్ధ సాత్విక బుద్ధి ద్వారానే అంతర్ముఖులై బ్రహ్మము యొక్క సమీపానికి పోయే అవకాశం ఏర్పడుతుంది. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని కాటకవల్లి కూడా దాని విషయం ప్రస్తావించింది. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, ఎవరి యొక్క బుద్ధి అయితే బహు సూక్ష్మమవుతుందో ధ్యానములో అలాంటి వారు మాత్రమే సూక్ష్మదర్శిభి, అతి సూక్ష్మముగా ఉన్నటువంటి బ్రహ్మము యొక్క సాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయములో మనకి మంత్రభాగంలో సారాంశ విషయముగా చూసినట్లయితే మరి యొక్క రజోగుణమైనటువంటి యొక్క బంగారపు పాత్ర ఆలోచనలతో మన యొక్క స్వరూపం మరుగు చేసింది. కాబట్టి దాన్ని తొలగింపజేసేటువంటి యొక్క సూర్యుడు సూర్యుడు మనలో ఉన్నటువంటి బుద్ధి కనుక ఆ బుద్ధి శుద్ధ సాత్విక బుద్ధి ద్వారా మరి ఆ ఆవరణం తొలగిపోయి సత్యస్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మమును దర్శించుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పని మనం ఈ మంత్ర భాగంలో చెప్పుకోవడం జరిగింది. పోషన్నే కరిషేయమ సూర్య ప్రాజాపత్యయో రశ్మిన్ సమోహ తేజ యత్ తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహం అస్మి సహ అహం అస్మి. ఈ ప్రకారముగా మరి జ్ఞాన సూర్యుని ద్వారా ఏ యొక్క స్వరూపానుభవాన్ని పొందడం జరుగుతుందో అటు స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వారు చెప్పే మాట యహ అసౌ పురుష, ఏ యొక్క పురుషుడు విశ్వవ్యాపకుడై ఉన్నాడు అంటే ఆ బ్రహ్మము అహం అస్మి, నేనై ఉన్నాను అనేటువంటి విధానముగా వారి సాధన ద్వారా శుద్ధ బుద్ధి ద్వారా స్వరూప స్థితిని పొందే విధానం అనేది ఏర్పడుతుంది. తర్వాత మరొక మంత్రం చూసినట్లయితే వాయు అనిలమృతం అదేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఇక్కడ వాయువుని వాయు అనిలం అన్నాడు. వాయువు అన్న అనిల అన్న రెండు కూడా వాయువుకే పేర్లు. వాయు అనిల రెండు పదాలు గాలికే అర్థం వస్తాయి అన్నమాట. అది అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. ఇది చాలా ఒక నివృత్తి మార్గ విధానముగా ఉన్నటువంటి యొక్క అంశము. చూద్దాం దీంట్లో వచ్చేటువంటి అంశాలు ఏమిటో. వాయు అనిల రెండు పదాలు వాడాడు. వాయు అంటే వాతీతి వాయు వాగతి గంధనయోహో. వాతీతి వాయు, వాయువు అనే దానికి అర్థం ఏంటంటే అటు ఇటు సంచారం చేసేదిగా ఉన్నది కాబట్టి దాన్ని వాయువు అని చెప్పని అంటారు. వాతి ఇతి వాయు వాగతి గంధనయోహో, వాయువుని గంధవాహన అని చెప్పని అంటారు. ఎక్కడెక్కడ ఉన్న గంధాన్ని మోసుకుపోతూ ఉంటాడు కాబట్టి వాయువుని గంధవాహన అన్నారు. అగ్నిదేవుణ్ణి హవ్యవాహన అని పిలుస్తారు.
హవ్యములు అని చెప్పనగా హోమ కార్యం అప్పుడు ఆ హోమగుండమునందు సమర్పించేటువంటి ద్రవ్యములు, యజ్ఞ సంబంధ ద్రవ్యములు స్వాహాకారముతో అర్పించినప్పుడు ఏ దేవతను ఉద్దేశించి అర్పించడం జరుగుతుందో మరి ఆ దేవతలకు అగ్నిదేవుడు ఆ పదార్థాలను హవిస్సులను అందించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని హవ్యవాహనుడు అని చెప్పని అంటారు. ఇక్కడ వాయువు విషయం చూసినట్లయితే ఈయన్ని గంధవాహనుడు అన్నారు. అనగా విశ్వంలో ఉన్నటువంటి అనేక చోట్ల ఉన్నటువంటి మరి దుర్గంధాలని ఆయన మోసుకొస్తూ ఉంటాడు. ఆయా పదార్థముల యందు ఉన్నటువంటి సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు, ఏదైనా కానీ దాన్ని తీసుకొచ్చి అందించేటువంటి వాడు కాబట్టి ఆయన్ని వాయు గంధవాహన అని చెప్పన్నారు. ఈ అంశాన్ని పరమాత్మ గీతలో ఉదాహరణగా కూడా తీసుకున్నాడు. 15వ అధ్యాయంలో అక్కడ వాయు ఇవ అని చెప్పని వాయు గంధవాహన అనే పేరు గల వాయువుని ఉదాహరణగా స్వామివారు తీసుకుని ఒక తాత్విక అంశాన్ని బోధిస్తాడు. అనగా ఏ యొక్క జీవులైతే విశ్వంలోకి వస్తారో కొద్ది కాలం తన జీవన విధానం గడిపిన తర్వాత ఆయువు తీరిపోయి ఈ జీవులన్నీ కూడా మరి దేహం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది విశ్వం యొక్క రూలు, అందరూ పాటించాల్సి ఉంటుంది. ఎవరికైనా కానీ అందరికీ కూడా వర్తించేటువంటి యొక్క అంశమే. మహానుభావులు కావచ్చు, పండితులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, బ్రహ్మవేత్తలు కావచ్చు, ఎవరైనా కానీ విశ్వం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. కనుక నిష్క్రమించేటప్పుడు మరి ఎట్లాగా ఈ జీవులు పోతున్నాయి అని చెప్పనే మాటకి తన దేహములో మరి ఏవైతే పుణ్యపాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ జీవుడు తీసుకుపోతున్నాడు. పుణ్యపాపాలతో పాటు సూక్ష్మదేహం 19 తత్వాలు గల సూక్ష్మదేహము ఇంద్రియాలతో కూడా ఈ జీవుడు తీసుకుపోయేటువంటి అంశాన్ని మనకి మరి గంధవాహన అనే దాన్ని ఉదాహరణగా చెప్పుకొస్తారు. మరి శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్ అనే మాట. వాయు గంధాన్ ఉదాహరణగా స్వామి చెప్పాడు. కాబట్టి వాయువు పోయేటప్పుడు అక్కడ సుగంధం ఉంటే సుగంధం పట్టుకుపోతుంది, దుర్గంధం ఉంటే దుర్గంధాన్ని పట్టుకుపోతుంది అనేటువంటి మాట. అట్లా ఈ జీవులు కూడా జీవితంలో చేసుకునేటువంటి పుణ్య సంబంధమై ఉన్నటువంటివి ఉంటే సుకృతాలు అవి మనం తీసుకుపోవటం జరుగుతుంది. అట్లనే దుష్కృతములు ఉన్నట్లయితే వాటినే తీసుకుపోవటం జరుగుతుంది అనేటువంటి మాట. ఇది మనం గమనించినప్పుడు జీవితానికి మంచి జాగృతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అనగా మనం ఈ యొక్క మరణ సమయంలో మనమ్మటే వచ్చేటువంటివిగా ఉన్నాయా అన్న విషయం గమనించినప్పుడు మనం వాటిని స్వీకరించే విషయంలో జాగ్రత్తలు వహిస్తాం. ఎందుకంటే మనం పట్టుకుపోవాలి కదా. మనం పట్టుకుపోయి ఆ తర్వాత వాటితో అనుభోక్తవ్యముగా జీవించాల్సి ఉంటుంది. ఆ కర్మలు ప్రతి ఒక్క వ్యక్తిని పట్టుకుంటాయి. జీవితంలో సంపాదించేటువంటి వనరులు ఏ సంపదలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఈ భూమి మీదే ఉంటాయి, విశ్వంలో ఉన్నటువంటివన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ మరి ఆ జీవుడు ప్రయాణం చేసేటప్పుడు తాను జీవితంలో సంపాదించుకున్నటువంటి జ్ఞానమైతే జ్ఞానం, పుణ్యమైతే పుణ్యం, పాపమైతే పాపం, ఇవి వాయువు గంధానేవ. వాయువు ఏ ప్రకారం గంధాన్ని మోసుకుపోతుందో అట్లాగా జీవుడు కూడా పోయేటప్పుడు సూక్ష్మదేహాన్ని తీసుకుపోతాడు. కాబట్టి ఆ సూక్ష్మదేహంలోనే ఇవన్నీ ఉంటాయి. మన జీవితంలో ఆచరించేటువంటి కర్మల సంబంధమై ఉన్న సుకృత దుష్కృతాలు సూక్ష్మదేహంలో ఉంటాయి. కాబట్టి ఆ జీవుడు పోతూ సూక్ష్మదేహాన్ని పట్టుకుపోవటం కారణముగా దాన్ని పరమాత్మ పోలికగా చెబుతూ వాయు గంధాన్నివ. అందువల్ల ఇక్కడ వాయువు నా ప్రకారంగా పోలికగా స్వామివారి భగవద్గీతలో తీసుకున్నటువంటి అంశము దానికి సంబంధించిన అంశం. జీవుడు పోయే విషయంలో దానికి సంబంధించి వాగతి గంధనయోహో, వాయువును మోసుకుపోయేవాడుగా ఉన్నాడు కాబట్టి అనే అంశాన్ని తాత్విక పరంగా స్వామివారు అక్కడ అంశాన్ని మనకి చూపించారు.
ఇక్కడ ఏంటంటే వాయు వాతీతి వాయు అనగా ఇటు అటు ఇటు అటు నిరంతరముగా సంచరిస్తున్నటువంటి గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇది ఇహానికి పరానికి. సుషుమ్నాలో పుట్టినటువంటి యొక్క శ్వాస పరమునందు పుట్టి ఇహానికి ప్రయాణం చేస్తూ ఉన్నది. నిరంతరముగా అహర్నిశలు ఈ శ్వాస అనేది తన గమనం అటు పరమునకు ఇహమునకు ప్రయాణం చేస్తూ ఉన్నది. పరం వైపుకు పోయేటువంటి శ్వాసను హకారం అన్నారు, ఇహం వైపుకు వచ్చేటువంటి శ్వాసను సకారము అన్నారు. దాని మధ్యలో ఉన్నటువంటి వాడిని జీవుడు అన్నారు. మధ్యగత బిందువు జీవుండు అని చెప్పుకొచ్చారు. లోనికి పోయేటువంటి శ్వాస హకారము, బయటకు వచ్చే శ్వాస సకారము. దీన్ని శివశక్తి ఆత్మికము అన్నారు. ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా అవిభాజ్యమై ఉన్న విధానము. ఏ ప్రకారముగా ఉచ్ఛ్వాసను నిశ్వాసను వేరు చేసే అవకాశం లేదో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు కూడా మమేకమై ఉన్నటువంటి విధానము. ఆ విధముగా ప్రకృతి పురుషులు ఇరువురు కూడా పెనవేసుకుని ఉన్నటువంటి విధానం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవచ. భగవద్గీతలో కూడా స్వామివారి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞః. ఈ క్షేత్రం, ఈ దేహము జీవుణ్ణి వదిలి ఉండలేదు కనుక జీవుడు ఈ దేహం నుంచి నిష్క్రమిస్తున్నాడు అని చెప్పనంటే దేహం కూడా వణికిపోతుంది. అందువల్ల ఈ జీవుడికి దేహానికి ఒక అవినాభావ సంబంధం పెనవేసుకుని ఉన్నటువంటి విధానము, అవిభాజ్యమై ఉన్న విధానము జీవుడు దేహము రెండు కూడా. అట్లాగా ప్రకృతి పురుషులు ఈ విశ్వంలో ఇరువురు కూడా పెనవేసుకునే తమ జీవనాలని కొనసాగించుకుంటారు. ప్రకృతిం పురుషం చైవ. ఈ దేహము నుంచి జీవుడు వెళ్ళిపోయేటువంటి సందర్భాలు వస్తే చాలామంది భయపడి పరుగులు తీస్తారు, వణికిపోతారు, సంపమాక అని గావు కేకలు పెడుతూ ఉంటారు. అనగా ఈ ప్రకారముగా ఇరువురు ఈ దేహము జీవుడు ఎట్లయితే బాగా అవినాభావముగా రెండు చేరిపోయి ఉన్న విధానమే ఈ సృష్టి విషయంలో కూడా భగవంతుడు ప్రకృతి పురుషుడు అనేటువంటి ఇద్దరిని నిర్మించుకుని ఇరువురి ద్వారా ఈ సృష్టి కార్యాన్ని ఆయన గారు కొనసాగించుకుంటున్నటువంటి విధానం కనుక ఆ ప్రకారముగా అవిభాజ్యమై ఉన్నటువంటి ప్రకృతి పురుషులు ఇరువురు కూడా మరి సృష్టి కార్య విధానములో సహకరించే విధానం ఉన్నట్లుగా మనలో హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. హకారాత్మికమై ఉన్నటువంటి పూరకము, సకారాత్మికమై ఉన్నటువంటి రేచకము. ఈ రేచక పూరకములు కూడా అవిభాజ్యము. ప్రకృతి పురుషులు ఎట్లా అవిభాజ్యము, ఒకరిని విడిచి ఎట్లా ఒకరు ఉండలేరో ఇరువురు కూడా ఈ నిరంతరముగా దగ్గర చేరి కలిసి ఉండే విధానముగా మనలో హకార శివరూపము, సకార శక్తి రూపము ఈ రెండు కూడా అవిభాజ్యముగా ఉన్నటువంటివి అయి మరి ఇహానికి పరానికి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటివి కనుక లోనికి పోతూ భగవంతుని చేరుకుంటుంది, బయటికి వస్తూ ప్రకృతిని చేరుకుంటుంది. ఇట్లాగా ప్రకృతి పురుషుల యొక్క సంయోగ విధానముగా మనకి ఈ శ్వాస చెప్తారు కాబట్టి ఇది నిరంతరముగా సంచారం కలిగి ఉన్న విధానము. ఈ సంచారం అనేది ఉన్నప్పుడే ఈ శరీరము అనబడేటువంటిది నిలిచి ఉండే అవకాశం ఏర్పడుతుంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరధాం శతం అని అందరూ ఈ మంత్రాన్ని పలికే కదా ఆనాడు 3 ముళ్ళు వేసింది కనుక మంత్రం మర్చిపోయినా కానీ 3 ముళ్ళు పడే ఉన్నాయి. మంత్రాలు మర్చిపోతారు కానీ ముళ్ళు మాత్రం పోయే అవకాశాలు ఉండవు. ఈ 3 ముళ్ళతో బంధింపబడ్డటువంటిది మనకు చూసినట్లయితే ఈ శ్వాస అనబడేటువంటిది. అందువల్ల ఈ శ్వాస అనేది పరమాత్మ అటు జీవుడికి ఇటు దేహానికి ఇరువురికి కూడా ముడివేయబడ్డటువంటి అంశము.
అనగా బహికుంభకము, అంతఃకుంభకము, సహజ కుంభకం, ఈ 3 ముళ్లతో ఈ శ్వాస కట్టబడి ఉన్నది. ఇది 3 ముళ్ల బంధము. ఈ 3 ముళ్ల బంధము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో బహిర్ముఖముగా బయటకు వస్తే బాహ్య కుంభకముగా ఒక ముడి, లోనికి పోయి ఆగగా అంతఃకుంభకం ఒక ముడి, కంఠం వద్ద ఉన్నటువంటి మరి ఉదాన వాయువు సహజ కుంభకము 3వ ముడి. ఇట 3 ముళ్లతో అది ముడివేయబడి ఉన్నటువంటిది కనుక ఈ శరీరములో మరి జీవుడు పురుషుడు, ప్రకృతి యగు దేహము ఈ 2 కూడా కలిసి ఉండే విధానం. ఎప్పుడైతే పురుషుడు అనబడేటువంటి జీవుడు ఉంటాడో అంతవరకే ఈ దేహానికి మంగళకరం, పూజ్యత అన్నీ ఉండే విధానం ఉంటుంది. ఈ శరీరములో ఉన్నటువంటి పురుషుడు అనబడేటువంటి మరి పతి కనుక దూరం అయ్యాడు అంటే ఈ దేహం అనబడేటువంటి స్త్రీకి అమంగళము అనేది లోకంలో సూచనప్రాయంగా మనకి ఇచ్చినటువంటి సందేశము. ఎవరైనా భర్త కనుక పోయి ఉన్నట్లయితే ఆమెను వేరే భావంగా అనగా మరి మంగళకర సూచనలన్నీ కూడా దూరం చేసే విధానం చేస్తారు. అమంగళకారిణిగా దర్శనం ఇచ్చే విధానముగా ఇది లోక వ్యవహారంలో చేస్తూ ఉంటారు. ఇది పారమార్థికముగా చూసినట్లయితే మరి లోపల ఉన్నటువంటి జీవుడు అనగా జీవో దేవ సనాతన, ఆ దేవుడే ఈ జీవుడుగా ఈ దేహాలలో ఆయన గారు ఉన్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మమ అంశ జీవ, పరమాత్మ స్వయముగా చెప్పిన మాట, నా అంశయే జీవుడు అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క మంగళకరుడై ఉన్నటువంటి జీవుడు మరి ఈ దేహమనబడేటువంటిది ప్రకృతి అనేటువంటి అంశము గల దేహము. ప్రకృతి అంటే అది మరి స్త్రీ అని అర్థం. సకార, తకార, రకార ఈ 3 చేరి స్త్రీ అంటారు. సకారం సాత్వికము, రకారం రజోగుణము, తకారం తమోగుణము, ఈ 3 చేరి ఈ ప్రకృతి విధానముగా ఈ దేహం అనేటువంటిది ఉంది అని చెప్పని ఈ దేహము అనేటువంటి స్త్రీకి లోన ఉన్నటువంటి జీవుడు అనబడేటువంటి పురుషునికి అనుసంధానముగా ముడివేయబడి ఉన్నటువంటి సూత్రం ఈ హంస సూత్రము, శ్వాస సూత్రము. ఇది 3 ముళ్లతో బంధింపబడింది. అంతఃకుంభకము, బహిర్కుంభకము, సహజ కుంభకములతో ముడివేయబడి ఉన్నటువంటి విధానం. సాధారణంగా లోకంలో ఈ 3 ముళ్ళు అనేటువంటివన్నీ కూడా పురుషుడు స్త్రీకి విధించేటువంటి ఒక భావం. ఇక్కడ చూసినట్టయితే మరి సృష్టికర్త యొక్క భగవంతుడే ఈ ముడివేసిన విధానం. ఈ జీవుడగు పురుషునికి, దేహమగు స్త్రీకి ఇరువురికి కూడా భగవంతుడే ఈ 3 ముళ్లతో బంధించాడు. ఇది మంగళకరముగా, ఆధ్యాత్మికముగా, పారమార్థికాంశముగా ఉన్నటువంటి విషయము. దీన్ని వ్యవహారములో చొప్పించారు, ఒక భావన రూపముగా తీసుకొచ్చారు. దాంతో ఆ విధముగా జీవులు ఆ భావనతో జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక అంశం ఏంటంటే ఈ దేహం అనే ప్రకృతికి లోన ఉన్న జీవుడకు పురుషునికి అనుసంధానముగా ఉన్నటువంటి సూత్రం ఈ శ్వాస అని చెప్పని ఈ శ్వాస ఈ 3 ముళ్లతో ఉన్నంత వరకు ఈ జీవుడు ఈ దేహం 2 కలిసి ఉంటాయి. ఎప్పుడైతే శ్వాస అనేటువంటి యొక్క త్రాడు తెగిందా అని చెప్పనంటే ఇక జీవుడికి దేహానికి అనుసంధానం అనేటువంటిది ఉండదు. ఆ విధముగా ఈ లోకములో సమస్త ప్రాణులు అందరూ కూడా, సమస్త జీవులందరూ కూడా తమ తమ దేహములతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పనంటే భగవంతుని చేత వెయ్యబడ్డటువంటి 3 ముళ్ళ బంధము. అది భగవంతుడేసినటువంటి బంధము. ఇది ప్రకృతికి, పురుషునికి అనగా దేహానికి, జీవుడికి వేసినటువంటి బంధం.
అందువల్ల ఆ బంధం నిరంతరముగా అహర్నిశలు కూడా కలిగి ఉండాలి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆ శ్వాస వాయువు అనబడేటువంటి ఆ శ్వాస మరి అటు ఇటు నిరంతరముగా సంచారం చేస్తూ ఉందనేటువంటి మాటకి ఏం చెప్పుకున్నామంటే, అటు అనగా పరం వైపుకి, ఇటు అనగా ఇహం వైపుకి. ప్రకృతిం అనగా మరి రెండే ఉన్నాయి విశ్వంలో, చేతనము జడము, ప్రకాశము అప్రకాశము, నామరూప రహితము నామరూప సహితము, విశ్వము విశ్వేశ్వరుడు అని చెప్పని. ఆ ప్రకారముగా మరి విశ్వం వైపుకి ఆ శ్వాస వస్తుంది, విశ్వేశ్వరుని వైపుకి ఆ శ్వాస పోతుంది. కనుక లోనికి పోయేటువంటి శ్వాసను భగవంతుడు అన్నారు, బయటికి వచ్చేటువంటి శ్వాసను ప్రకృతి మాత అని చెప్పని. ఇది అర్ధనారీశ్వరత్వముగా కూడా చెప్పేటువంటి అంశము. ఇది నిరంతరముగా సంచారం జరగాల్సిందే, ఇది ఆగటానికి వీల్లేదు. మన శరీరములో ఏవైనా విశ్రాంతి పొందవచ్చు, కర్మేంద్రియములు పనిచేస్తాయి, విశ్రాంతిని పొందవచ్చు. జ్ఞానేంద్రియములు పనిచేస్తూ ఉన్నాయి, అవి విశ్రాంతిని పొందవచ్చు. అంతరేంద్రియములు పనిచేస్తూ ఉన్నాయి, అవి కూడా విశ్రాంతిని పొందవచ్చు. కానీ ఈ శ్వాస అనే దానికి మాత్రం భగవంతుడు విశ్రాంతి అనేది పెట్టలేదు. తత్కారణంగా వాయు వాతీతి వాయు నిరంతరముగా సంచరిస్తూ ఉండాల్సిందే. ఇది భగవదాజ్ఞ, దాగటానికి వీల్లేదు. ఎప్పుడు ఆగుతుందయా అని చెప్పనంటే, జీవుడు తాను తెచ్చుకున్నటువంటి ఏ యొక్క ప్రారబ్ధ కర్మ ఉన్నదో ఆ ప్రారబ్ధ కర్మ అయిపోయిన పోటే ఈ శ్వాస అనేది ఆగుతుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ఈ ప్రారబ్ధం అనేది భోగముల ద్వారా నశింపబడుతుంది. కనుక ఈ శరీరములో పొయ్యబడ్డటువంటి ప్రారబ్ధం అనే కర్మ ఉన్నంత వరకు శరీరములో శ్వాస సంచారం జరగాల్సిందే. ఎందువల్ల అంటే ప్రారబ్ధం అనేటువంటి దానిని ఈ జీవుడు ఈ దేహాన్ని వహించి ఈ లోకంలో తమ యొక్క సంబంధమై ఉన్న భోగాలని అనుభవిస్తూ ఉన్నటువంటి విధానం కనుక ఈ యొక్క విశ్వములో ఈ జీవుడు ఉన్నంతకాలం మరి ఈ శ్వాస సంచారం జరగాల్సి ఉంటుంది. ఆ శ్వాస సంచారం కూడా ప్రారబ్ధ కర్మ ఉన్నంత కాలం వరకే ఉంటుంది. ఈ శ్వాస అనేటువంటిది సంచిత కర్మ సూక్ష్మదేహములో చేరి ఉన్న భాగాన్ని సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ ఉన్నంత కాలం ఈ శ్వాస సంచారం జరగాలి అని స్వామి పెట్ల. సంచిత కర్మ ఉన్నంత కాలం ఈ శ్వాస జరగాలి అనే విధానం ఉన్నట్లయితే ఎవడు లోకంలో శరీరాన్ని వదిలిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నటువంటి కర్మ అది పెద్ద ప్రోగుగా సంచిత కర్మగా ఉన్నది. అది ఒక పట్టాన అయ్యేటువంటిది కాదు. దాని విధానములో ఎన్ని యుగాల పర్యంతం మనం విశ్వంలో దేహంలో ధరించాలో, ఎన్ని శరీరములు ధరించాలో, ఎన్ని లోకాలకు పోయి రావాలో, ఎన్ని దేశాలలో పుట్టాలో, ఇదంతా సంచిత కర్మతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము. సంచితాగామి కర్మాని దహ్యంతే జ్ఞానవహినినా అని శంకరాచార్యుల వారు వేదాంత డిండిమ అనే భాగంలో ఆయన చెప్పుకొస్తాడు. సంచితాగామి కర్మాని దహ్యంతే జ్ఞానవహినినా అనే మాట పాడాడు. జ్ఞానవహినినా, జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయినంత వరకు ఇవి సురక్షితముగా ఉంటాయి. అందుచేత సంచితాగామి కర్మలు ఎప్పుడు కూడా నిత్యము మంగళకరముగా, మంగళకార్యములుగా, దేదీప్యమానముగా, ప్రకాశమానముగా ఉంటాయి. ఈ సంచితాగామి కర్మలు ఈ రెండు పెనవేసుకుని ఉన్నాయి. సంచితము ఆగామి రెండు కూడా పెనవేసుకుని ఉన్నాయి. కనుక సంచితానికి ఈ యొక్క ఆగామి కర్మ బలం చేకూర్చే విధానం అన్నమాట. నేను ఉన్నాను, నీకేం భయం లేదు అని ప్రకారంగా ధైర్యాన్ని ఇస్తుంది. సంచిత కర్మకు ఆగామి కర్మ ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. నేను ఉన్నాను, నీకేం ఇబ్బంది లేదని చెప్పని. కనుక ఈ సంచిత కర్మ అనేటువంటి యొక్క భాగము నుంచే ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ప్రారబ్ధం అనబడేటువంటి కర్మానుగుణ్యముగా
లోకములకు ఈ యొక్క లోకములో జీవులకు శరీరాలు అనేటువంటివి ప్రాప్తింపబడుతూ ఉన్నటువంటి విధానం ఏంటంటే దాన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పని అంటారు. కనుక ప్రారబ్ధానుగుణ్యముగా ఈ దేహం ఏర్పడింది కాబట్టి ప్రారబ్ధం ఉన్నంత వరకు ఈ శ్వాస అనేటువంటిది సంచారం జరగాల్సి ఉంటుంది. అది వాయువు అంటే ఇటు అటు ఇటు అటు సంచరిస్తూ ఉన్నటువంటి వాయువు. దాన్నే వేమన గారు కుక్క తిన్నవాడు గురులింగ సంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామ అని ఆయన గారు తన యొక్క బాణీలో తనకున్నటువంటి కోట వేదాంతం అంటారు. అది ఒక పోలికలు చేసి చెప్పుకొచ్చే విధానం బ్రహ్మంగారు సాహిత్యంలో వస్తుంది, వేమన సాహిత్యంలో వస్తుంది. ఇతర చోట్ల చాలా తక్కువగా ఉండేటువంటి విధానము. ఈ పంథా మీకు చూసినట్లయితే భగవద్గీతలో కూడా స్వామివారి కొన్ని చోట్ల ఆయన గారు కూడా ఈ పద్ధతిని పాటించాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వవాకేచ పండితాః సమదర్శన అని బ్రాహ్మణుడు, తర్వాత గోవు, ఏనుగ, శునకము ఇవన్నీ కూడా పారమార్థికముగా చెప్పుకొచ్చేటువంటి అంశములు, ఈ పోలికలు అన్నమాట ఇవన్నీ కూడా. అట్లా వేమన కుక్క తిన్నవాడు గురులింగ జంగం అనేది కుక్క అని చెప్పారంటే శ్వానము ఇతహ తతహ గచ్చతేది శునక అన్నారు. ఇతహ తతహ ఇటు అటు ఇటు అటు సంచరించే విధానముగా ఉన్నటువంటి శునకం అనేటువంటి దానికి అర్థం వస్తుంది. అది ఏ ప్రకారముగా అది నిరంతరముగా గృహాన్ని కాపలా కాస్తూ ఉంటుందో శునకము అటు ఇటు సంచరిస్తూ, అట్లా ఇక్కడ కూడా మన దేహం అనబడేటువంటి గృహాన్ని కూడా నవద్వారే పురే దేహే నవద్వార పురముగా ఉన్నటువంటి దేహాన్ని కాపాడుతూ ఉన్న విధానం శ్వాస కాబట్టి ఈ శ్వాస ఈ గృహానికి కాపలాగా ఉన్నటువంటి శునకం అనేటువంటి అంశముగా చెప్పారు. కుక్క తిన్నవారుడు గురులింగ జంగంబు, ఇట్లా ఈ యొక్క శునకము ఈ దేహానికి రక్షణగా కాపలాగా ఉన్నటువంటి యొక్క ఆ శ్వాసను ధ్యానములో యోగులు యోగ సమాధిలో లయింపజేస్తారు కాబట్టి దాన్ని వేమన పోలిక చేస్తూ కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు అంటే సాక్షాత్ పరమశివుడే అన్నారు. అది కేవలం జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశములో చేరేటువంటి భాగము. అయితే ఇతహ తతహ గచ్చతేతి ఇటు అటు సంచరించే విధానము సృష్టిలో భగవంతుడు ఆ శ్వాసకు ఒక శాసనం చేశాడు. శ్వాసకు ఒక శాసనం చేశాడు, నువ్వు ఆగటానికి వీల్లేదు అనేటువంటి విధానం. ఏదైనా ఆగాలి అని చెప్పనంటే సూక్ష్మదేహం యొక్క పరిధిలో ఉన్నటువంటివి మాత్రమే విశ్రాంతిని పొందవచ్చు. సూక్ష్మదేహ పరిధిలో చేరి ఉన్నటువంటి వాటికి మాత్రమే విశ్రాంతిని పొందవచ్చు. అవి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములుగా ఉన్నటువంటివి. ఇక ప్రాణవాయువులుగా ఉన్నటువంటి భాగాన్ని మాత్రం దేహముతో ముడివేశాడు. అందువల్ల ఈ శరీరములో ఉన్న భాగాలన్నీ కూడా నిరంతరంగా పనిచేసేటువంటివిగానే ఉన్నాయి. అవన్నీ శ్వాసతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అందుచేత మన శరీరములో ఉన్నటువంటి అవయవములు లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, ఈ లివరు మొదలగు ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా అహర్నిశలు పనిచేస్తూ ఉండాలి. రాత్రి పగలనే భావం వాటికి లేదు, ఉదయము సాయంత్రం అనే భావం వాటికి లేదు. అలిసిపోయాను, సొలసిపోయాను, విశ్రాంతి కావాలి అనే భావాలు కలిగే అవకాశాలు లేవు. వాడి విశ్వగర్భము నుంచి భూగర్భంలోకి పోయేదాకా అవి పనిచేస్తూనే ఉండాలి. మన దేహంలో ఉన్నటువంటి భాగాలు అవన్నీ పనిచేయాలని చెప్పి అన్నట్లయితే మరి ఈ శ్వాస అనబడేది ఇతహ తతహ ఇటు అటు సంచరించేదిగా ఉండాలి. ఏనాడైతే శ్వాస ఆగుతుందో ఆనాడే మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు కూడా విశ్రమించే విధానం ఉంటుంది. శ్వాస సంచారం కలిగి ఉన్నంతకాలం ఇవి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మన శరీరం బ్రతికి ఉండాలని చెప్పి అన్నట్లయితే శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. మన శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా విశ్రాంతి పొందినా కానీ ఇక లోన జీవుడు నివాసంగా ఉండే అవకాశం లేదు. హార్ట్ ఆగినా, కిడ్నీ పనిచేయకపోయినా, లివర్ పనిచేయకపోయినా ఇవన్నీ కూడా శరీరంలో పనిచేస్తేనే జీవుడు దేహంలో నివాసముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది.
ఇవన్నీ కూడా శుద్ధముగా పనిచేయాలని చెప్పి అన్నట్లయితే శ్వాస సంచారం నిరంతరముగా ఉండాలి. కాబట్టి వాయు అన్నాడు. వాయు అనిలం అమృతం అథా ఇదం భస్మాంతగుం శరీరం ఓం క్రతోస్మరా కృతగుం స్మరా. కాబట్టి ఇక్కడ రెండు పదాలతో మరి పదప్రయోగం చేస్తూ ఉన్న అంశము. వాయు అన్నాడు, అనిలహ అన్నాడు. వాయు అన్నాడు, అనిలహ, రెండు కూడా వాయువుకే అర్థం. అనిలహ అంటే అనప్రాణనే అని అర్థం. సమస్త జీవులకు ప్రాణము, ఈ శ్వాస ప్రాణము అన్నారు. కనుక ప్రాణమై ఉన్నటువంటి ఈ శ్వాస సమస్త జీవుల జీవనానికి హేతువుగా ఉంది. కాబట్టి ఇటు అటు సంచరిస్తూ సమస్త జీవుల జీవనాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి విధానం శ్వాస యందు మాత్రమే భగవంతుడు నిశ్శబ్దం చేశాడు. లోకంలో జీవులు జీవించి ఉండాలి అని చెప్పనంటే ఈ శ్వాస సంచారం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి ఈ శ్వాస, దీనిని వాయు అనిలహ, అనిలం, అనిలం అంటే గాలి అని అర్థం. అమృతం అథాయుధం భస్మాంతం శరీరం. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఈ శ్వాస ఇటు ఇహము యొక్క సంబంధమై ఉన్న దాంతోనూ ముడిపడి ఉన్నది, అటు పరమగు భగవంతునితోనూ ముడిపడి ఉన్నది అనే విషయం మనం ముందే చెప్పుకున్నాం. బయటకు వచ్చేటువంటి శ్వాస సకారము, లోనికి పోయే శ్వాస హకారము. హకార శివరూపాయ, సకార శక్తి రుచ్యతే. సకారం ప్రకృతి, హకారం పరమశివుడు అనగా చేతన స్వరూపము అనేటువంటి మాటగా చెప్పుకున్నాము. అందువల్ల ఈ శ్వాస అనేటువంటి దాని ద్వారానే ఇహములో మానవులు జీవించి ఉండాలి అన్న ఈ శ్వాస అనేటువంటిది ఆధారము. అటు పరం ఆ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందాలని చెప్పన్నా ఈ శ్వాస అనేటువంటి దాని ద్వారానే బ్రహ్మము వైపుకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనుక ఇటు ఇహమునకు అటు పరమునకు రెండింటికి అనుసంధానముగా ముడివెయ్యబడి ఉన్నటువంటి వస్తువు ఈ శ్వాస అని అర్థం. దీన్ని కఠోపనిషత్తులో అక్కడ మరి వారధి అని చెప్పని అంటాడు. వారధి అని చెప్పని అంటాడు. ఇటు ఇహానికి అటు పరానికి అనుసంధానముగా ఉన్నటువంటి వారధి. ఎట్లయితే ఆ వారధి మీద ప్రయాణం చేసేటువంటి వారు అవతల ఒడ్డుకు చేరుకుంటారో అదే ప్రకారముగా ఈ శ్వాస యొక్క ఆశ్రయములో ఉండి ప్రయాణం చేసేటువంటి వారు కూడా మరి అవతల దరి అంటే బ్రహ్మతీరము అంటారు. యువతల దరి అంటే ప్రకృతి ఉన్నటువంటి విషయములు ఉన్నటువంటి తీరం, భోగ సంబంధమై ఉన్న తీరం ఇది. జ్ఞాన సంబంధమై మోక్ష సంబంధమై ఉన్న తీరం అది. కనుక ఆ మోక్ష సంబంధమై ఉన్న తీరానికి ఇటు మరి వ్యావహారిక సంబంధమై ఉన్న తీరానికి రెండింటికి కూడా అనుసంధానముగా ఉన్నటువంటి వారధి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ శ్వాస అనేది ఉన్నప్పుడే మనం ఇహముతోనూ అనుసంధానం కానీ పరముతోనూ అనుసంధానాన్ని కానీ పొందే అవకాశము ఉంటుంది. అందుచేత ఇక్కడ వాయు అనిల అని చెప్పనంటూ అమృతం అన్నారు. అమృతం అంటే నాస్తి మృతం మరణం యస్య సహ అమృతం. మృతం మరణం నాస్తి లేదు ఇది కనుక అమృతం అని చెప్పని అంటారు. కనుక బ్రహ్మము అమృత స్వరూపం, దాని మరణం లేదు. విశ్వములో అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి, అనుక్షణం మారిపోతాయి. ఏది స్థిరముగా ఉండే విధానం కాదు. ఎట నదీ ప్రవాహం ఆగకుండగా ప్రయాణం చేస్తూ ఉన్నదో అట ప్రకృతి కూడా అంతర్గతముగా ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నది, అనుక్షణం మారిపోతూ ఉన్నది. అనుక్షణం మారిపోయే విధానంగా ఉండటం కారణంగానే దానిని జగత్తు అని పేరు పెట్టారు. జా అంటే పుట్టడము, గత్ అని చెప్పంటే పోవటం. గమ్ముల గతవు జనీ ప్రాదుర్భావే
ఆ విధముగా ఉత్పన్నం అవుతూ ఉంటుంది, పరిణామం చెంది ప్రయాణం చేసి తిరిగి మళ్ళా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి విధముగా అనుక్షణం పరివర్తన చెందుతూ పరిణామం చెందుతూ పోయేటువంటి జగత్ పదార్థముతో అనుసంధానం కలిగి ఉన్నటువంటిది ఎన్నో అటు నిత్యమై సత్యమై బుద్ధమై ఆనందమై స్వప్రకాశమై చేతనాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మముతోనూ అనుసంధానం కలిగి ఉండటం కారణముగా మహాత్ములు ఈ శ్వాసను ఒక వారధిగా చేసుకుని బ్రహ్మము యొక్క తీరము వైపుకి వాళ్ళు బ్రహ్మము యొక్క అవతల దరికి చేరుకుంటూ ఉన్నారు. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును పొంది తిరిగి రాకయుందురెలమి అని భాగవతంలో చెప్తున్న మాట ఇది. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి విధముగా ఏ మహాత్ముడు సమస్త విశ్వానికి అధిష్టానముగా ఆధారముగా ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మం మనలో ఆత్మ అనే పేరుతో పిలువబడుతున్నది. కాబట్టి అట్టి ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొందటానికి మహాత్ములు నిరంతర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తపో సంపన్నులై తాపసుకులై ఉన్న విధానము బహవః జ్ఞాన తపసా పోతామద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం నా ఉనికిని ఆగతాః పొందిరి అని స్వామివారు చెప్పే మాట. కాబట్టి ప్రకారముగా ఆ పరమతో ముడిపడి ఉన్నటువంటి హకారమును మహాత్ములు ఆశ్రయించి మరి ఆ బ్రహ్మమును చేరుకుంటున్నటువంటి యొక్క అంశాన్ని చెప్పుతూ ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి అన్నాడు. హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గములో ప్రయాణం చేసినప్పుడు మరి ఆ యోగ సమాధి అనే అంశాన్ని పొందినప్పుడు ఈ పంచకోశములు అనబడేటువంటి సంఘం అంతా కూడా రాలిపోతుంది, ఊడిపోతుంది, జడమైపోతుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశముగా ఉన్నటువంటివన్నీ కూడా శరీరాద్య సంఘ కోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును పొంది వాళ్ళు వారి యొక్క ప్రయత్నం ద్వారా హంస యొక్క ఆశ్రయం ద్వారా పారమహాత్మ్యమును పొంది, పారం అంటే అవతల దరి, అది బ్రహ్మ తీరము అన్నారు, జ్ఞాన తీరము అన్నారు, మోక్ష తీరము అన్నారు, ఆనంద తీరమైనటువంటిది అది ఆ మహాత్ములు చేరుకోవటం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా పొందబడేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మమే అమృతం అన్నారు. అమృత ప్రాప్తిని పొందింపజేసేటువంటిది హంస శ్వాస అన్నమాట. కనుక ఆ శ్వాస యొక్క అంశాన్ని చెబుతూ మరొక అంశముగా భగవద్గీతలో అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున అని పరమాత్మ అంటాడు. అమృతం చైవ మృత్యుశ్చ. కనుక అమృతము మన యొక్క మరి ఘ్రాణమునందు హంస యొక్క ఆశ్రయంలోనే ఉన్నది. మృత్యువు అనేది కూడా హంస యొక్క ఆశ్రయంలోనే ఉన్నది. అందుచేత ఎవరు వ్యవహారమునందు మాత్రమే నిమగ్నులై ఉన్నారో, ఈ వ్యవహారం వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వారి విషయంలో ఆ శ్వాస మృత్యువై ఉన్నది. నిరంతరముగా మన యొక్క ఆయువుని తోడి బయట పోసే విధానముగా, మృత్యువు యొక్క ద్వారం వైపుకి నడిపించే విధానముగా, మృత్యు ద్వారములో ప్రవేశింపజేసే విధానముగా ఉన్నటువంటిది. కాబట్టి ఇది మృత్యుహు అని పరమాత్మ అన్నాడు. అమృతం చైవ మృత్యుహు. అందువల్ల మృత్యువు యొక్క దశలో ఉన్నామా లేక అమృతము యొక్క దశలో ఉన్నామా అనేది ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఇహమునకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నటువంటి వారిని మృత్యువు యొక్క ద్వారం నెట్టడానికి ఈ శ్వాస అనేది మృత్యువుగా ఉందన్నారు. అదే నివృత్తి మార్గముగా బ్రహ్మం యొక్క ప్రాప్తిని పొందే విధానముగా హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేసేటువంటి వారికి ఈ శ్వాస అనేది అమృతముగా ఉన్నది.
కాబట్టి అమృత ప్రాప్తిని పొందింపజేసేటువంటిదిగా ఉన్న శ్వాసను సోహం అన్నారు. మృత్యువు యొక్క అంశం వైపుకి నడిపించే విధానముగా ఉన్నటువంటి భాగాన్ని కాలము అన్న దాన్ని హంస అని పని పేరు పెట్టారు. 2 భాగాలుగా చెప్పుకొచ్చారు శ్వాసని. సోహము అని చెప్పని, హంసహ అని చెప్పని 2 పదాలు వాడతారు ఈ శ్వాసకే. హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోహం జితి కేలతి పిండాండే భగవాన్, కేలతి పిండాండే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు అంశాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. హంస సోహం, హంస సోహం అని 2 పదాలు వాడారు. అనగా మన యొక్క ఆయువును తరిగింపజేస్తూ మృత్యు విధానముగా, మృత్యువు యొక్క రూపముగా ఉన్నటువంటి భాగాన్ని హంస అని చెప్పని, అదే పారమార్థిక బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందింపజేసి అమృత ప్రాప్తిని పొందింపజేసేదిగా ఉన్నటువంటి భాగాన్ని దాన్ని సోహము అని అన్నారు. కాబట్టి ఈ సోహము అనే దానిని గాయత్రి మహామంత్రంలో ద్విజాత అనే 2వ పుట్టుకగా కూడా పోలిశారు. పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వ వ్రజాతుం బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకం, బ్రహ్మప్రాప్తిని పొందింపజేసేదిగా ఉన్నటువంటి ఆ శ్వాస దానిని ద్విజాత పవనే, ద్విజాత పవనము అంటే గాలి, ద్విజాత 2వ పుట్టుక పొందావమ్మా అన్నారు. దానినే సోహం అన్న పదముతో వాడారు. ఈ సోహం అనేది బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసే భాగాన్ని సోహం అని చెప్పని అంటారు. ప్రపంచం వైపుకు ప్రయాణం చేసేటువంటి భాగాన్ని హంస అంటారు. ఈ రెండింటినీ కూడా చెప్పుకొస్తూ అమృతం చైవ మృత్యుశ్చ, కనుక నివృత్తి మార్గముగా ప్రయాణం చేసేవారికి ఆ హంస అమృత ప్రాప్తిని పొందింపజేసేదిగా ఉంది కాబట్టి అమృతం అన్నారు. బహిర్ముఖముగా ప్రయాణం చేసేటువంటి వారికి ఆ శ్వాస మృత్యువుగా ఉన్నది కాబట్టి ఆ యొక్క దాన్ని హంసగా ఉన్నటువంటి భాగాన్ని మృత్యువుగా చెప్పారు. భగవద్గీతలో వచ్చే పదాలు ఈ 2 కూడా అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున అని చాలా మంచిగా మనకి పరమాత్మ విషయాలు బోధించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా ఈ మంత్ర భాగములో వాయు అనిల అమృతం అని చెప్పని అన్నారు. ఇది నిరంతరముగా సంచరిస్తూ జీవుల్ని కాపాడే విధానముగా ఉండటమే కాకుండా అమృతం బ్రహ్మప్రాప్తిని పొందింపజేయటమునందు ఈ శ్వాస అనేది సమగ్రమైనటువంటి యొక్క భావం కలిగి ఉన్నది. కాబట్టి యోగులుగా ఉన్నటువంటి వారు శ్వాస ఆశ్రయములో ఉన్నారు, భోగులుగా ఉన్నటువంటి వారు ఇంద్రియ ఆశ్రయములో ఉన్నారు. ఇంద్రియ ఆశ్రయం కలిగి ఈ భోగ సంబంధమై ఉన్న మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి హంసగా మృత్యువుగా ఉంటుంది. అట్లనే మరి శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి బ్రహ్మమును పొందింపజేసేది కాబట్టి అది అమృతముగా ఉన్నదనేటువంటి మాట ఇక్కడ మనకి మంత్ర భాగములో వాయు అనిల అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర అని ఈ మంత్రమునందు 18వ మంత్రములో ఇస్తున్నటువంటి అంశాన్ని మనం కొంతవరకు ఇంకా అధ్యయనం చేయాల్సి ఉన్నది. అవి తర్వాత మనం వాటిని చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.